ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో కల్తీ నెయ్యి అంశంపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేయడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. గత ప్రభుత్వం సిండికేట్ పాలువాడి నెయ్యి తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. డబ్బు సంపాదించాలన్న దృఢ సంకల్పంతోనే జగన్ సర్కార్ వ్యవహరించిందన్నారు. సిట్ ఇచ్చిన నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. 4 రోజుల నుంచి కూడా కల్తీ నెయ్యి తిరుమల దేవస్థానానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఎత్తుగాడులు వేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. అలాగే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో ఏవైతే ఈ కల్తీ నెయ్యి గురించి ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా దోపిడీ చేశారు. వెంకటేశ్వర స్వామి 100 కోట్ల ప్రజానికాన్ని నమ్మకాన్ని వమ్ము చేసి ఏ విధంగా మోసం చేశారనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తుంటే ఈరోజు కొత్త డ్రామాలతో కొత్త నాటకాలతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈరోజు ప్రజలు ఏ విధంగా వీరు చీకొట్టినా సరే, వీరు చేసినటువంటి మోసాలని తిరస్కరించినా సరే, వీరికి ఏదైతే దీన్ని వెంకటేశ్వర స్వామి లడ్డు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబు అనేటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి ఈ సంఘటనని డైవర్షన్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రతిపక్ష పార్టీకి ఈరోజు గట్టిగా ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా బుద్ధి చెప్తారు. గత 4 రోజుల నుంచి కూడా కల్తీ నెయ్యి తిరుమల